హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో భీముడు వాసుదేవుడితో నా చిన్నతనంలో దుర్యోధనుడు నన్ను చంపాలని ప్రయత్నించినప్పుడు వాసుకి అనే నాగు నన్ను రక్షించింది వాసుదేవా. ఒకవేళ ఈశ్వరుడు కోరుకుంటే ఇప్పుడు ఆ ఆదిశేషుడే నన్ను రక్షించడానికి వస్తాడు అని అంటాడు. ఆ తరువాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. అనంతము సత్యము సత్యము సార్థకలంకము జాత్యంకార పర్యవసానము శక్తిదే భక్తిదే జీవన్ముక్తికి మార్గమిదే పంచమ వేద సారం మహాభారతం కృష్ణుడు చూపిన లీల ఇది జీవన వేద మార్గమిది గీత జనించిన క్షేత్రమే ఇది మహాభారతం. ఆ తరువాత సూర్యాస్తమయం అవుతుంది. దుర్యోధనుడు నీళ్లలో ఉన్న శకుని తన ఒడిలోకి తీసుకొని శకుని చూస్తూ బాధపడుతూ ఉంటాడు. దుర్యోధనుడు ఎంతకీ బయటకు రాకపోవడంతో భీముడు, దుర్యోధన ఎక్కడున్నావు? నా ముందుకిరా, మేనమామతో సహా జలసమాధి అయ్యావా? జలగర్భంలో నీవు మరణించవద్దు, నిన్ను చంపేస్తానని నేను ప్రతిజ్ఞ చేశాను. నీకు మృత్యువు కాదు, దండన లభిస్తుంది. దుర్యోధన బయటకురా, బయటకు వచ్చి చూడు. నీ సోదరులందరూ, నీకు సాయం చేసిన మిత్రులు, కౌరవ యోధులు, ఇంకా నీ మార్గదర్శకులందరూ అంతమైపోయారు. దుర్యోధన బయటకురా. ఇప్పుడు కాలభైరవుడు నీ బలిని కోరుకుంటున్నాడు. ఇక్కడే ఒడ్డున నిన్ను అంతమొందించడానికి ఎదురు చూస్తున్నాను. ఎంతసేపని లోపల దాక్కుంటావు? అర్జునుడు ఒక్క శరంతో ఈ నీటినన్నిటినీ ఆవిరి చేయగలడు. ఇప్పుడు నువ్వు రహస్యంగా ఉండడం సాధ్యం కాదు దుర్యోధన. ఒకవేళ నిన్ను అంతటి పిరికితనమే ఆవరిస్తే, నీలో అంతటి భయం చోటు చేసుకుంటే వెళ్ళి నీ భార్య కొంగుచాటున దాక్కో దుర్యోధన. ఈ పాండుపుత్రులకు నీలాగా పరాయి స్త్రీ వస్త్రాల మీద చెయ్యి వేసే అలవాటు లేదు. ఆమె వద్దనే నీకు రక్షణ లభిస్తుంది. వెళ్ళు దుర్యోధన, వెళ్ళి వదినగారు భానుమతిని రక్షించమని వేడుకో దుర్యోధన. లేకపోతే ఒక యోధుడి మాదిరిగా వచ్చి మృత్యువుతో తలపడ దుర్యోధన. బయటకు రా దుర్యోధన అని పిలుస్తాడు. వెంటనే దుర్యోధనుడు నీటిలో నుండి బయటకు వచ్చి, మీరు మా మావయ్యను వధిస్తారా దుష్టులారా? మీరు మా మావయ్యను అంతిమ క్షణంలో నిర్దాక్షిణ్యంగా బాధించారు. వారు నాకు న్యాయం చేసేందుకు జీవితాంతం సంఘర్షణలు అనుభవించారు. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ హతమార్చి వారికి న్యాయం చేస్తాను. నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, నేను మిమ్మల్ని అందరినీ అంత సులువుగా చంపను. ఒక్కో రోజు ఒక్కొక్క పాండుపుత్రుణ్ణి చంపేస్తాను. ఒక్కొక్క పాండుపుత్రుణ్ణి వెతికి మరీ మృత్యు ఓడిలోకి పంపిస్తాను. ఆ కులనాశిని ద్రౌపదిని నగర మధ్యంలో దగ్ధం చేస్తాను. మీ వంశాంకురాన్ని కూడా వెతికి నాశనం చేస్తాను. కుంతిభోజ్యం నుండి పాంచాలం వరకు మీకు సంబంధించిన వాళ్ళందరినీ నాశనం చేస్తాను. నేను ఆ రాజ్యాలలోని ప్రజలను కూడా చంపేస్తాను. విధ్వంసం సృష్టిస్తాను. నేను భీమా, నీ అంతిమ క్షణంలో నీ కళ్ళల్లో నీ మృత్యు భయాన్ని నేను ప్రత్యక్షంగా చూడాలి. నువ్వు మృత్యువు కోసం నన్ను యాచించాలి. ఈరోజు సంధ్యా సమయానికి సూర్యాస్తమయంతో పాటు నీలోని అంతిమ శ్వాస కూడా నీ దేహం నుండి బయటకు వెళ్తుంది. రా భీమా, వచ్చి నాతో యుద్ధం చెయ్యి అని అంటాడు.
భీముడికి దుర్యోధనుడికి మధ్య ఘోరంగా యుద్ధం జరుగుతూ ఉంటుంది. దానిని చూసిన ప్రతివింధ్య ద్రౌపది దగ్గరికి వెళ్ళి, అమ్మా, రణభూమిలో వాతావరణమంతా మారిపోయిందమ్మా. ఇప్పటివరకు సాగిన మన విజయ పరంపర ఇప్పుడు పరాజయం వైపు వెళ్తుందమ్మా అని చెప్తాడు. వెంటనే ద్రౌపది, ఏమైంది ప్రతివింధ్య, ఎందుకు అశుభం మాట్లాడుతున్నావు అని అడుగుతుంది. అప్పుడు ప్రతివింధ్య, చిన్నాన్న దుర్యోధనుడి శరీరం వజ్రంగా మారిపోయిందమ్మా. వారిపై ఎటువంటి అస్త్రం ప్రయోగించినా ఉపయోగం ఉండడం లేదు. చిన్నాన్న భీముడు వారి దాడికి అత్యంత గాయపడ్డారమ్మా అని చెప్తాడు. వెంటనే ద్రౌపది, అకస్మాత్తుగా ఇంతటి మార్పు ఎలా వచ్చింది? తప్పకుండా ఈ సంకటాన్ని తొలగించే మార్గం గోవిందుడికి తెలిసి ఉంటుంది. వెళ్ళి ఆర్యపుత్రుడు అర్జునుడికి చెప్పు, గోవిందుణ్ణి సంప్రదించమని అని అంటుంది. అప్పుడు ప్రతివింధ్య, మావయ్య బలరాముడు మావయ్య వాసుదేవుణ్ణి మనకు సలహా కానీ సహాయం కానీ చేయకూడదని ఆదేశమిచ్చారమ్మా. వారు నిస్సహాయులు అని చెప్తాడు. అదే సమయంలో భీముడు దుర్యోధనుడిపై ఎంత దాడి చేసినా సరే దుర్యోధనుడు వజ్రకాయుడు కావడంతో దుర్యోధనుడికి చిన్న దెబ్బ కూడా తగలదు. కానీ దుర్యోధనుడు మాత్రం భీముణ్ణి తీవ్రంగా గాయపరిచి కింద పడవేస్తాడు. భీముడు ఎంతసేపటికి లెగవకపోవడంతో అర్జునుడు, లేవండి భీమన్నయ్య, మీరు ఈ విధంగా ఓడిపోకూడదు, లేవండి అని పిలుస్తూ ఉంటాడు. నకులుడు కూడా, లేవండి భీమన్నయ్య, ఈ విధంగా మీరు ఓటమిని అంగీకరించరాదు, లేవండి అని పిలుస్తూ ఉంటారు. వెంటనే దుర్యోధనుడు, లే భీమా, ఏమైంది నీలో ఉన్న శక్తి? అలా కదలకుండా పడి ఉన్నావేమిటి అని అంటాడు. కింద పడి కదలకుండా ఉన్న భీముడికి హనుమంతుడు బలం యొక్క స్వభావం గురించి చెప్పిన మాటలు గుర్తు చేసుకొని వెంటనే కళ్ళు తెరిచి పైకి లేచి దుర్యోధనుడి నుంచి దూరంగా పరిగెత్తుతూ ఉంటాడు. అది చూసి దుర్యోధనుడు, పారిపోతున్నావేంటి భీమా? భయభ్రాంతులకు గురయ్యాడు గదాధారి భీముడు, యుద్ధం చెయ్యి నాతో అని పిలుస్తూ ఉంటాడు. వెంటనే భీముడు ఒక చెట్టు దగ్గర ఆగి, దుర్యోధన, ఇప్పుడు నిన్ను చంపేయాలన్న ఉత్సాహం నన్ను స్థిరంగా ఉండనివ్వడం లేదు, రా దుర్యోధన అని పిలిచి మళ్ళీ దుర్యోధనుడు వచ్చిన వెంటనే పరిగెత్తుతూ ఉంటాడు. దుర్యోధనుడు పరిగెత్తుతూ భీముడి దగ్గరికి వచ్చిన వెంటనే మళ్ళీ భీముడు పరిగెత్తుతూ వేరొక చెట్టు వైపు దాక్కుని ఉంటాడు. అదేవిధంగా దుర్యోధనుడు పరిగెత్తుతూ ఒక చెట్టు దగ్గర ఆగి, యుద్ధం చెయ్యి భీమా, నాతో యుద్ధం చెయ్యి అని అంటాడు. వెంటనే భీముడు, ఇప్పుడు నేను చేస్తున్నది కూడా యుద్ధమే దుర్యోధన. ఇప్పుడు నువ్వు చెట్టు ఆసరాతో నుంచున్నావు, కొంతసేపు ఇలాగే నిలబడి ఉంటే లోకులు నిన్ను తాపసి అనుకుంటారు అని నవ్వుతూ ఉంటాడు. భీముడి మాటలకు దుర్యోధనుడికి కోపం వచ్చి మళ్ళీ తిరిగి భీముడితో యుద్ధం చేస్తూ ఉంటాడు. మరలా దుర్యోధనుడు కొట్టిన దెబ్బకి భీముడు స్థిరంగా కింద పడిపోయి ఉంటాడు. కింద పడి ఉన్న భీముడికి మరలా హనుమంతుడు బలస్థిరత్వం గురించి చెప్పిన మాటలు గుర్తు చేసుకొని వెంటనే పైకి లేచి మరలా దుర్యోధనుడితో యుద్ధం చేస్తూ ఉంటాడు. ఈసారి భీముడు దుర్యోధనుణ్ణి కింద పడవేస్తాడు. కింద పడిన దుర్యోధనుడు ఇంకా కోపంతో బలంతో పైకి లేచి భీముణ్ణి కొట్టగా భీముడు మరలా హనుమంతుడు చెప్పిన బలం యొక్క ఆధారం సర్వజ్ఞాహ్రత గురించి గుర్తు చేసుకొని తిరిగి లేచి దుర్యోధనుడితో యుద్ధం చేస్తూ ఉంటాడు. అదే సమయంలో ద్రౌపది బలరాముడు దగ్గరికి వెళ్ళి, ప్రణామాలు బలరామా అని అంటుంది. వెంటనే బలరాముడు, నీవు సహాయార్థం నా దగ్గరికి వచ్చి ఉంటే వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళు ద్రౌపది, ఎందుకంటే ఒకరి సహాయంతో చేసే యుద్ధం ధర్మయుద్ధం అనిపించుకోదు అని అంటాడు. అప్పుడు ద్రౌపది, మీకు ధృతరాష్ట్రపుత్రులంటే ఇంతటి ప్రేమ ఎందుకు మహాబలి అని అడుగుతుంది. వెంటనే బలరాముడు, ఎందుకంటే ఏ జూదసభ కోసం ఈ మహాయుద్ధం జరుగుతుందో ఆ జూదసభలో ఇరుపక్షాల వారు అధర్మం చేశారు. మరి అధర్మానికి దండన కేవలం దుర్యోధనుడికే కాదు, మరి పాండుపుత్రుల పక్షాన ఎందుకు పక్షపాతం వహించాలి అని అడుగుతాడు. అప్పుడు ద్రౌపది, మీరన్నది నిజమే మహాబలి, మీకే నేను విన్నవించుకుంటున్నాను. మీరన్నట్లే నా భర్తలు జూదసభలో అధర్మం చేసి ఉంటే మరి ప్రాయశ్చిత్తం చేసుకునేందుకు మార్గం ఏమిటి అని అడుగుతుంది. వెంటనే బలరాముడు, నేనొక ఋషినో మునినో కాదు ద్రౌపది, ప్రాయశ్చిత్తాలు చేసుకునేందుకు మార్గాన్ని చెప్పేందుకు నేనేదో నా కృష్ణుడి దగ్గర మాట తీసుకున్నాను. పాండుపుత్రుల పట్ల పక్షపాతం వహించొద్దని,
ఇక ఇదే నియమం నాకు కూడా వర్తిస్తుంది. నేను కూడా ఎవరి పట్ల పక్షపాతం చూపించను అని అంటాడు. అప్పుడు ద్రౌపది, నేను మిమ్మల్ని సహాయం చేయమని కోరడం లేదు మహాబలి, అలాగే సలహా కూడా అడగడం లేదు. నా శత్రువు యొక్క బలహీనత తెలుసుకోవాలని కూడా నేను అనుకోవడం లేదు. కానీ మా బలహీనత ఏమిటి? ఇన్ని విజయాలు సాధించినప్పటికీ మేమెందుకు ఓడిపోతున్నాము అని అడుగుతుంది. వెంటనే బలరాముడు, ఇదేమీ అత్యంత కఠినమైన సమస్య కాదు. వ్యక్తి తన జీవితంలో చేసిన మహాపాపం, క్షమించరాని అపరాధం ఆ వ్యక్తి జీవితానికి బలహీనత అవుతుంది అని అంటాడు. బలరాముని మాటలను అర్థం చేసుకున్న ద్రౌపది, ధన్యవాదాలు మహాబలి, మాకు విజయ మార్గాన్ని చూపించినందుకు మీకు ధన్యవాదాలు అని ప్రణామాలు చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అదే సమయంలో భీముడు, దుర్యోధన, నీ శరీరమంతా వజ్రకాయంగా మారిపోయింది కదా, అయినప్పటికీ నీవు దాక్కోవడం తప్పడం లేదు. అంటే నా సామర్థ్యాన్ని, నా ప్రతాపాన్ని నీవు తట్టుకోలేకపోతున్నావా? నిజంగా నువ్వు సమర్థుడివే అయితే బయటికి రా దుర్యోధన అని పిలుస్తూ ఉంటాడు. భీముడు అన్న మాటలకి దుర్యోధనుడు కోపంతో భయంకరంగా అరుస్తూ నీటిలో నుంచి బయటకు వచ్చి భీముణ్ణి ఘోరంగా కొడతాడు. దుర్యోధనుడు కొట్టిన దెబ్బకి భీముడు కింద పడిపోతాడు. అదే సమయంలో ద్రౌపది అక్కడికి వచ్చి కంగారుగా చూస్తూ ఉంటుంది. ద్రౌపదిని చూసిన దుర్యోధనుడు, రా కులనాశిని ద్రౌపది, నీ భర్త ప్రాణాలు నా చేతిలో పోవడాన్ని చూడు అని అంటాడు. అప్పుడు ద్రౌపది వాసుదేవునితో, గోవిందా, నువ్వు పాండుపుత్రుల విజయం కోసం ఎన్నో సంఘర్షణలు ఎదుర్కొన్నావు. మరి ఈరోజు వారి విజయాన్ని పరాజయంగా మార్చదలుచుకున్నావా అని అడుగుతుంది. వెంటనే వాసుదేవుడు, నేను నిస్సహాయాన్ని సఖి, అన్నయ్య ఆదేశం సరైనదే. మనిషి ఎప్పుడూ తన విజయాన్ని తన పురుషార్థంతోనే సంపాదించుకోవాలి. కనుక మీరందరూ ఇప్పుడు మీ విజయాన్ని మీ పురుషార్థం వల్లనే సంపాదించుకోవాలి అని అంటాడు. అప్పుడు ద్రౌపది, భార్యాభర్తలిద్దరినీ ఒకే ఆత్మగా భావిస్తారు గోవిందా, నా భర్తకు నేను తప్పకుండా సహాయం చేస్తాను అని అంటుంది. వెంటనే వాసుదేవుడు, తప్పకుండా, నిజానికి నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను సఖీ. ఈ యుద్ధంలో నీకు కూడా భాగం ఉంది. ఇప్పుడు ఈ యుద్ధం నీ సహాయం లేకుండా పూర్తి కాదు సఖీ అని అంటాడు. అప్పుడు ద్రౌపది పాండుపుత్రుల దగ్గరికి వెళ్ళి, ఆర్యపుత్రులారా, ఈ యుద్ధానికి సంకల్పం మీ 5గురు కలిసే తీసుకున్నారు కదా, మరి యుద్ధం కేవలం పాండుపుత్రుడు భీముడు మాత్రమే ఎందుకు చేస్తున్నాడు అని అడుగుతుంది. అప్పుడు సహదేవుడు, నాకేదో శుభశకునం కనిపిస్తున్నట్లుంది పాంచాలి, నీవు దుర్యోధనుడి బలహీనత గురించి రహస్యం తెలుసుకున్నావని అని అంటాడు. వెంటనే ద్రౌపది, అవును ఆర్యపుత్ర అని, చూడు దుర్యోధన, లోకంలో మనిషికి తన తల్లిదండ్రులు చేసిన కర్మల నుండి ఎంత రక్షణ కలిగినప్పటికీ వాను చేసిన పాపం వాని బలహీనతగా మారక తప్పదు. నీవు నీ జీవితంలో చేసిన మహాపాపమే నీ బలహీనతగా మారుతుంది అని అంటుంది. అప్పుడు దుర్యోధనుడు, నాకు ఎటువంటి బలహీనత లేదు, నేను అందరికన్నా శక్తిమంతుడిని అని నవ్వుతూ ఉంటాడు. అప్పుడు యుధిష్ఠిరుడు, నీవు నీ అహంకారాన్నే జీవిత లక్ష్యంగా భావించావు దుర్యోధన, అందుకే నీవు ఎప్పుడూ ఎవరినీ ప్రేమించలేదు, కనుకనే నీ హృదయమే నీ బలహీనత. లే భీమా, సోదరుడు దుర్యోధనుడి హృదయం పైన దాడి చెయ్యి అని అంటాడు. యుధిష్ఠిరుడి మాటలు విని భీముడు పైకి లేచి దుర్యోధనుడి హృదయం పైన దాడి చేయగా దుర్యోధనుడు కదలకుండా అంతే నుంచొని తిరిగి భీముడిపై దాడి చేసి, అసత్యం యుధిష్ఠిరా, నేను ఎప్పుడూ నా పిల్లలను, నా ప్రాణమిత్రులను, నా ధర్మపత్నిని, నా సోదరులను ప్రేమించాను. కనుక నా హృదయం పైన భీముడి పరాక్రమమే కాదు, సమగ్ర హిమాలయ పర్వతం పడినా సరే నాకు ఏమీ కాదు అని నవ్వుతూ ఉంటాడు. అప్పుడు నకులుడు, మీ మస్తకమే మీ బలహీనత, అక్కడే అధర్మం నివసిస్తుంది. సోదరా భీమా, దుర్యోధనుడి మస్తకంపై దాడి చేయండి అని అంటాడు. నకులుడి మాటలతో భీముడు పైకి లేచి దుర్యోధనుడి తలపై దాడి చేయగా దుర్యోధనుడు నవ్వుతూ తిరిగి భీముణ్ణి కాలుతో కొట్టగా భీముడు కింద పడిపోతాడు. అప్పుడు దుర్యోధనుడు, ఇప్పుడు నీవే నిరూపించావు నకుల, నా మస్తకంలో ధర్మమే ఉందని. నీ మేలు మరవలేను, నేను నిన్ను అందరికన్నా ఆఖరిగా చంపుతాను అని అంటాడు. అప్పుడు అర్జునుడు, దుర్యోధన, నువ్వు మన పూర్వీకులకు తలంపులు తెచ్చావు. నేను గ్రహించాను, నీకు ఉన్న బలహీనత, నీలో ఉన్న వాంఛ, నీలో ఉన్న లాలస సంపూర్ణ నగ్నంగా మారి మీ అమ్మ ముందుకు వెళ్లే ఆత్మవిశ్వాసం మీలో లేదు దుర్యోధన. ఎవరికైనా హృదయం స్వచ్ఛంగా ఉంటేనే జన్మనిచ్చిన తమ తల్లిదండ్రుల ముందుకు వెళ్లేందుకు భయపడకుండా ఉంటారు. మీరు మన కుల వధువును, తమ సోదరుల భార్యను మీ తొడపై కూర్చోమని ఆహ్వానించారు.
అదే మీరు జీవితంలో చేసిన మహాపాపం కనుక అదే మీ బలహీనత అని అంటాడు. అర్జునుడి మాటలకు దుర్యోధనుడి భయపడి భీముడిపై దాడి చేయబోతూ ఉండగా భీముడు దుర్యోధనుడి గదను పట్టుకొని ఆనాడు జూదసభలో దుర్యోధనుడు అన్న మాటలను గుర్తు చేసుకొని, దుర్యోధన, ఇప్పుడు నీవు నీ తొడలను రక్షించుకో అని దుర్యోధనుడి తొడల మీద కొడతాడు. వెంటనే దుర్యోధనుడు, భీమా, నువ్వు గదాయుద్ధ నియమాలకు విరుద్ధంగా యుద్ధం చేస్తున్నావు అని అంటాడు. అప్పుడు భీముడు, దుర్యోధన, నేను నా ప్రతిజ్ఞానుసారమే నీపై దాడి చేస్తున్నాను అని మళ్ళీ దుర్యోధనుడి తొడపై కొట్టి, జ్ఞాపకం చేసుకో దుర్యోధన, నీవు ఈ తొడపైనే పాంచాలిని కూర్చోమని ఆదేశించావు కదా, అప్పుడే నేను ప్రతిజ్ఞ చేశాను నీ తొడలను విరిచేస్తానని, గుర్తు చేసుకో నా ప్రతిజ్ఞను అని అంటాడు. వెంటనే దుర్యోధనుడు అక్కడి నుంచి పారిపోతూ ఉండగా భీముడు, ఎదురుగా ఉన్న మృత్యువు నుంచి ఎంతకాలం తప్పించుకోగలవు దుర్యోధన అని తన గదను విసిరేసి దుర్యోధనుని కింద పడవేసి తన గదతో దుర్యోధనుడి తొడపై గట్టిగా కొడతాడు. దుర్యోధనుడు లేవలేక నొప్పితో బాధపడుతూ ఉంటాడు. అప్పుడు భీముడు, నియమాల గురించి ప్రశ్నించే పితామహులు గురుద్రోణులు ఇప్పుడు జీవించలేరు దుర్యోధన, ఇప్పుడిక నియమాల గురించి నన్నెవరు ప్రశ్నిస్తారు అని అంటాడు. అప్పుడే బలరాముడు అక్కడికి వచ్చి, నిన్ను ప్రశ్నించేందుకు నేనున్నాను భీమా అని అంటాడు. వెంటనే భీముడు మోకాళ్లపై కూర్చొని నమస్కరిస్తూ, క్షమించండి గురుదేవా అని అంటాడు. అప్పుడు బలరాముడు, నియమభంగన చేసినందుకు నీకు తప్పకుండా దండన లభించాలి భీమా, ఇప్పుడే నేను నిన్ను చంపేస్తాను అని తన నాగలి తీసుకొని, లే భీమా, లేచి నాతో యుద్ధం చెయ్యి అని అంటాడు. వెంటనే భీముడు, గురుదేవా, మీరు నన్ను ఆదేశిస్తే నేను వెంటనే నా ప్రాణాలను త్యజిస్తాను అని అంటాడు. అప్పుడు బలరాముడు, లేదు భీమా, నిన్ను చంపేసి నీ రక్తంతో నా నాగల్ని అభిషేకిస్తాను, లేచి నాతో యుద్ధం చెయ్యి అని అంటాడు. వెంటనే భీముడు, గురుదేవా, మీరు విధించే దండను నేను స్వీకరిస్తాను, కానీ నేను మీతో యుద్ధం చేయలేను అని అంటాడు. అప్పుడు బలరాముడు, ఇదే నీ నిర్ణయం అయితే నీ ప్రాణాలను త్యజించేందుకు సిద్ధంగా ఉండు అని భీముణ్ణి చంపబోతూ ఉండగా వాసుదేవుడు అన్నయ్య అని పిలుస్తాడు. వాసుదేవుని మాటలకు బలరాముడు ఆగిపోతాడు. అప్పుడు వాసుదేవుడు, అన్నయ్య, మీరు దుర్యోధనుడి పక్షాన యుద్ధం చేస్తున్నారా? కానీ మీరు ఈ యుద్ధంలో ఎవరి పక్షాన యుద్ధం చేయనని మాట ఇచ్చారు కదా, అంటే మీరు అధర్మం చేస్తున్నారా అన్నయ్య అని అంటాడు. వెంటనే బలరాముడు, గదాయుద్ధ నియమాలకు భంగం కలిగించి వీడు అధర్మం చేశాడు కనుక వీడిని దండించేందుకు నేను అధర్మం చేయవలసి వచ్చినా తప్పక చేస్తాను అని అంటాడు. అప్పుడు వాసుదేవుడు, అంటే ఒక అధర్మపరుణ్ణి దండించేందుకు మీరు కూడా అధర్మం చేస్తున్నారు అంటారు, అంటే మరి ఇందులో బావ భీముని దోషమేముంది అని అడుగుతాడు. వెంటనే బలరాముడు నాగల్ని కిందకు దించి, మాటలతో మాయ చేయడంలో నిన్ను మించిన వారు ఈ లోకంలో ఎవరూ లేరు కన్నయ్య, నీవు అడిగిన ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు. అయితే ఒక్క విషయం చెప్పగలను, ఈరోజు నువ్వు నీ మాటల సహాయంతో మీ అన్నయ్యను కూడా మోసం చేశావు అని అంటాడు. వెంటనే వాసుదేవుడు బలరాముడికి నమస్కరిస్తూ, మీరు నాకు పెద్దన్నయ్య కదా, మిమ్మల్ని వంచన చేయకపోతే ఇంకెవరిని చేస్తాను అని. అన్నయ్య, విధి ఈ యుద్ధ ప్రణాళికకు వంచనను ఆధారంగా చేసుకుంది కనుక వంచన జరగవలసిందే. ఈరోజు బావ భీముడు ధర్మాన్ని నిర్వర్తించి ఉంటే ఈ లోకానికి ఎంతో అధర్మం జరిగి ఉండేదన్నయ్య. దుర్యోధనుడి పరాజయం నివారించరానిదన్నయ్య అని అంటాడు. ఆ తరువాత హస్తినాపురంలో దీపం మారిపోవడంతో ధృతరాష్ట్రుడు విదురుడితో, నా పుత్రుడు దీపం మారిపోయింది విదురా అని ఏడుస్తూ, విదురా, నా పుత్రుణ్ణి రక్షించడానికి ఏమైనా చెయ్యి, నువ్వు వారితో చెప్పు, నేను పరాజయాన్ని స్వీకరిస్తున్నానని, వారు ఏ దండన విధించినా సరే నేను అంగీకరిస్తానని, జీవితంలో నేను చేసిన తప్పులన్నిటినీ అంగీకరిస్తున్నానని చెప్పు విదురా, వారికి చరణస్పర్శ కూడా చేస్తానని, కానీ కనీసం నా ఒక్క పుత్రుడినైనా బతకనివ్వమని వెళ్ళు విదురా, వెళ్ళి ఆ పాండుపుత్రులకు చెప్పు విదురా, చివరిసారిగా తన పెదనాన్నపై దయచూపమని, వెళ్ళు విదురా వెళ్ళు అని ఏడుస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.